హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు నేను బనగాన సుప్పల సంత రావడం జరిగింది. ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుందండి. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతాయండి. గేట్ వచ్చేసి 10 రూపాయలు తీసుకుంటారు. సంతలో ఎక్కడ కూడా 10 రూపాయలు లేదండి. ఇదండి బనగానపల్లి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతాయండి. సంత వచ్చేసి చాలా పెద్ద సంత ఇది నంద్యాల జిల్లాలోనే. లాస్ట్ వరకు కూడా ఉంటుంది. గొర్రెలు అవన్నీ లాస్ట్లో వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయి ప్రతి శుక్రవారం కూడా. కోయిలకుంట్ల రోడ్లో జరుగుతుంది సంత వచ్చేసి. ఇదేంటి సంత వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం బనగానపల్లె, నంద్యాల జిల్లా. ఇది చాలా పెద్ద సంత. ఇది మేక ఉందండి. ఇది అడుగుదాం ఎంత చెప్తున్నాడో ధర. ఎంత చెప్తామన్నా? 18,000. 2 పిల్లల మేక. ఇది ఎన్ని రోజులు అయినా? 2 నెలలు అయిందా? లాస్ట్ ఎంత రేటుకి ఇచ్చావా? ఉందండి మేక పిల్ల. ఇది అడుగుదాం. మేలా ఫీమేలే? మేల్ ఫీమేలే. ఫీమేల్ కిतना बोला? 1500. ఇదో ఒక నెల ఉంటుంది అంతే. చిన్నపిల్లలు ఉన్నాయి. అడుగుదాం. 3 మేకలు, 1 పొట్లింది. ఎంత అయిపోయారా? 2,500. ఇది అవి 3 1200. 1000 రూపాయల. ఇది రీజనబుల్ రేట్లు చెప్తాడు. ఇంకా తగ్గించుకుంటాడు. ఫిక్స్ రేట్లు ఏం కాదు. ఎవరునా? ఊరేనా? బనగానపల్లె. ఫిక్స్ రేట్లు ఏం కాదు. తగ్గించుకుని 4 ఉన్నాయి పిల్లలు అంతా. అయినా కాడ కట్ట మేకపోతులు ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తాడు ధర వచ్చేసి. మేకపోతులు ఎటైపోయానా? 23,000. మేకపోతులు 23,000 చెప్తాడు అన్నయ్య. ఇవి ఎంత వచ్చాయనా మాంసం? 18-19 కిలోలు వచ్చాయంట మాంసం. ఇవి బాగున్నాయి పోతులు అన్నీ కూడా. మేకపోతుందండి. ఇది అడుగుదాం ఎంత చెప్తాడో ధర వచ్చేసి. బాగుంది. ఇది ఎంత అయిపోయావునా? 30,000. ఎంత వచ్చాయి మాంసం? 40 కిలోలా? 40 కిలోలు వస్తాయంట మాంసం. ఇది చాలా బాగుందండి. ఇది పోతు పెద్దది. చాలా బాగుంది. హైట్ వెయిట్ బాగుంది. ఇది ఇతనం పోతు కింద నిజంగా బాగుంటుంది. ఇది ఉన్నాయండి అన్ని పోతులే పిల్లలు, అన్ని మీడియం సైజు పిల్లలు. అడుగుదాం ఎంత చెప్తాడో ధర వచ్చేసి. మీటేనా? ఎంత చెప్తానా? 16,500. ఎన్ని ఉన్నాయన? 45. 45 ఉన్నాయి మొత్తం వచ్చేసి. 16,500 చెప్తాడు. బాగున్నాయండి మీడియం సైజు పిల్లలు. పెంచుకోవడానికి బాగుంటాయి. ఉగాది కల్లా మళ్ళీ బాధారం అవుతాయి. ఇప్పుడు తిన తీసుకుపోయిన వాళ్ళు ఉగాది కల్లా బాగా అన్నీ రెడీ అవుతాయి దేవర్లకు. చాలా బాగున్నాయండి ఇవి అయితే. చూడండి బాగున్నాయండి. ఎవరునా? నసం అన్నది. అవుకా? అవుకు సంత బాగా జరుగుతానా? కాయగూరలా? పొట్టెలు రావా? పొద్దుటూరులేనా? పొద్దుటూరు సిరియాపల్లె. ఆళ్ళగడ సైజు పిల్లలు ఉన్నాయి. అడుగుదామని ఎంత చెప్తాడు ధర. ఎంత అయిపోయానా ధర? ఎట్ అయిపోయారు? కట్టబేరం ఎట్ చెప్తా ఉంటా? కట్టబేరమా? 21,000. 21,000 చెప్తాడు. ఎన్ని అయినా? 21 ఉన్నాయా? 21 ఉన్నాయి. 25 పోతులు ఉన్నాయంట మొత్తం. ఇవి ఫిక్స్ రేట్ ఏం కాదు, తగ్గించుకుంటారు. బాగున్నాయి అయితే.
ఇప్పటి నుంచి పెంచుకోవడానికి బాగుంటాయి ఉగాది వరకు. చూసి తీసుకోవాలంతే రేటు కొద్దిగా. ఈ పక్క కూడా ఉన్నాయి కట్టాయి. రేపునా ఎంత అయిపోయావునా ధర? 16,500 చెప్తున్నాడు. ఇవి కొత్త బేరం పక్కకు తీసినాడు. ఆ సైజు ఉన్నాయి. 4 నెలల వయసు అట్లుంటాయి. 4 నెలలు అట్లా, కొన్ని 4 కొన్ని 5 నెలలు అట్లా. పెద్ద మేకపోతులు ఉన్నాయి. అడుగుదాం ఎంత ఎత్తున్నాడో ధర. బాగున్నాయి పెద్ద పోతులు అన్నీ. ఎంత అయిపోయావునా? అవునా ఎంత చెప్తానా? 3 కలిసి 75,000. ఒక పొట్లు ఉంది, 2 మేకపోతులు ఉన్నాయి. 70,000 చెప్తున్నాడు. బాగున్నాయి పోతులు అయితే. ఒకటి పెద్ద పొట్లు ఇది. ఎంత వస్తాయనా మాంసం? ఎంత పడతాయి ఇది మేకపోతు? దగ్గర 20 నుంచి 30 కిలోలు పడతాయంట మాంసము. పొట్లి 26 దగ్గర 26 పడతాయంట అది పొట్లి. అడుగుతాం ఎంత చెప్తాడు ధర? ఎంత చెప్పావు? ఎంత చెప్పారు తమ్ముడు? జత 17,000. ఒట్టి గొర్రెలు ఒట్టినా మేకలు? ఒట్టి మేకలేనా అంట? చుట్టి మేకలు కూడా ఉన్నాయా? 17,000 చెప్తున్నావు. ఎన్ని ఉన్నాయి? 16 మేకలు అన్నీ. చూటి ఉన్నాయంట, ఒట్టి ఉన్నాయంట దీంట్లో. ఎన్నో ఈత ఉన్నాయి? ఎన్ని ఈతలు ఉన్నాయి? అది తెల్లా. అది వాళ్ళ ఆయన పక్కన్నాడు అయ్యప్ప. ఉన్నాయి అడుగుదాం ఎంత చెప్తాడు మేక పిల్లలు. ఎంత చెప్తావు అవి? ఎంత చెప్తాను? ఎంత చెప్తావు అంట? 2,500 మేక. 3,000 2 కలిసి 500 చెప్తున్నాడు పిల్లుంటే. పోతుండే పెద్ద పోతులు. అడుగుదాం ఎంత చెప్తున్నాడో ధర వచ్చేసి. ఎంత చెప్తా ఉన్నాయి 2? అవునా 13,000 19,000. 2 కలిసి 19,000 చెప్తున్నాడు జత. ఫిక్స్ రేట్ ఏం తగ్గించుకుంటాడు. ఎన్ని కిలోలు వచ్చాయన? ఒకటి 17, ఒకటి 12. ఒకటి 17 కిలోలు, ఒకటి 12 కిలోలు వస్తుందంట మాంసం వచ్చి. ఫిక్స్ రేట్ ఏం తగ్గించుకుంటారు. చెప్పే రేటు వేరు ఉంటుంది, కొనే రేటు వేరు ఉంటుంది సంతలో.